సింహరాశి సింహలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా బృహస్పతి, అంగారకుడు మరియు సూర్యభగవానుడు, బుధుడంతా కూడా కారణమవుతాడు. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కర్మఫలదాత శని భగవానుడు కూడా యోగ స్థానంలో ఉంటే కనుక విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర భగవానుడికి ప్రీతికరంగా మీరంతా కూడా శ్రీ సూక్త పారాయణం ఆచరించడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి, తులసిమార సమర్పించిన వాళ్ళకి అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పసుపుతో అభిషేకం చేయించడం అమ్మవారికి అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేయడం, తెల్ల గుమ్మడికాయ కానీ పండు గుమ్మడికాయ కానీ దానం చేసిన వాళ్ళకి విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శుక్ర భగవానుడి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం, సూర్య భగవానుడి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం, ప్రధానంగా తరచుగా ఈ దానాలు అంతా కూడా చేసుకుంటూ ఉండాలి. తద్వారా క్రమేపీ మీకు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దానాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారిత్య శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున శని భగవానుడి ప్రీతికరంగా మీరు తైలాభిషేకం చేయించడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధ భగవాను ప్రీతికరంగా మహావిష్ణువు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఈ యొక్క మహావిష్ణువు యొక్క సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల మీకు అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణ అర్చన అంతా కూడా ఆచరించే వాళ్ళకి, శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతినిత్యం కూడా తులసిమారంతా అర్పించిన వాళ్ళకి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా విపరీత ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆవు పాలతోటి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా అర్చించిన వాళ్ళకి, రోహిణి నక్షత్రం రోజునంతా కూడా అర్చించిన వాళ్ళకి విపరీత ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీనివాస కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్ర కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా మీరంతా కూడా రుక్మిణి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాధికరితలు ఆచరించుకోవడం, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్లకి మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున అందరూ కూడా ఈ పరిష్కారం ఆచరించాలి. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కలతర దోషం ఉందా, మీకేమైనా స్త్రీ శాపం లాంటిది ఉన్నాయా, లేదా పితృదోషం లాంటిది ఉందా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా కాలసరపు దోషం ఏమైనా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు వినడం కానీ చదవడం కానీ చేయండి. మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల, ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చి కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్ల వాళ్ళు పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తుంటాం కావున మీరు సంప్రదిస్తే కనుక మీకు గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉంది పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి
ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కులదేవత ఆరాధన చేయడం, బీదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.